హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మన 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఈరోజు అయితే డే 8 అనమాట. సో ఫస్ట్ వీక్ చాలా చక్కగా కంప్లీట్ చేసేసాను నేనైతే. మీరు ఈ రోజుకి ఎన్ని డేస్ కంప్లీట్ చేశారు అండ్ ఈ రోజుకి ఎంత వెయిట్ లాస్ అయ్యారన్నది కామెంట్ చేయండి. అది మీకు ఇంకా మీ కామెంట్ చూసే మిగతా వాళ్ళకి కూడా మోటివేషన్ గా అనిపిస్తుంది. మీరు కానీ మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే కనీసం ఏదో ఒకటి కమెంట్ చేయండి. ఎందుకు అంటున్నానంటే పదే పదే అంటే మీరు వీడియో చూస్తే పలానా వాళ్ళు చూసారన్నది నాకు తెలియదు కదా, కామెంట్ చేస్తే మీ నేమ్స్ నాకు గుర్తుంటాయి. సో దట్ ఒక మంచి కనెక్షన్ కూడా ఫామ్ అవుతుంది మీతో, అందుకని అంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగా మన వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏమైనా కొంచెమైనా యూస్ఫుల్ గా అనిపించింది, నేను చెప్పే మీల్ ప్లాన్స్ అంటే నేను తీసుకునే డైట్ కానీ నేను చెప్పే ఎక్సర్సైజ్లు కానీ మీకు కొంచెమైనా యూస్ఫుల్ గా అనిపించింది అంటే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మీరు ప్రతిసారి అదే అడుగుతున్నాను, మీరు ఒక వీడియోలో నేను లైక్ అడిగినప్పుడు అందరూ లైక్ చేశారు, ఆ వీడియో ఎంత బాగా రీచ్ అయిందో తెలుసా? ఐ థింక్ డే 3 వీడియో అనుకుంటా. డే 3 వీడియో చూసారంటే వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పటిదాకా. అందుకే చెప్తున్నాను, అంటే మీరు ఈ వీడియో చూస్తున్నట్టు మీలాంటి వాళ్ళ కోసం ఇది రికమెండ్ అవుతుంది అనమాట, మీరు లైక్ ఇచ్చే కొద్దీ. అందుకని సో అది నేను ఈ రోజు అయితే పొద్దున్నే డీటాక్స్ డ్రింక్ తాగుతూ బుక్ చదివేసి తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నేను బెల్లీ ఫ్యాట్ కి ఒక చిన్న సింపుల్ గా ఒక 3 ఎక్సర్సైజ్లు చెప్తాను. సో అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను, అది ట్రై చేయండి. అంటే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అది, ఎందుకంటే అంటే మరీ జంపింగ్ అట్లాంటి చేయలేరు కదా, అలాంటి వాళ్ళకి అది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అది చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అలాగే మీకు ఇంకేమైనా బాడీ పార్ట్స్ కి లేదా వేరే ఎక్సర్సైజ్లు ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి. నాకు తెలుసుంటే ఖచ్చితంగా నెక్స్ట్ డే వీడియోస్ లో నేను మీకు వీడియోలో చూపిస్తాను ఎక్సర్సైజ్లు అనేవి. సో ఫస్ట్ అయితే మనము ఫస్ట్ ఎక్సర్సైజ్ చెప్తాను చూడండి. మనం ఇట్లా పడుకొని కాళ్ళు దగ్గరికి ఉంచుకొని, అంటే మనం ఇట్లా వి షేప్ లో ఉండాలన్నమాట, మన మోకాళ్ళ దగ్గర అలా పెట్టేసుకొని రెండు సైడ్ నుంచి మన వేలను, చిటికిన వేలు ఉంటుంది కదా, ఆ వేలు దాకా టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇట్లాగా మీకు ఇట్లా కొంతమందికి రాంగ్ పొజిషన్ చేస్తే నెక్ పెయిన్ వస్తుంది, చూసుకొని చెయ్యండి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ చెప్తాను చూడండి. సెకండ్ కూడా చాలా ఈజీ. ఇట్లా జస్ట్ చేతులు క్రాస్ గా పెట్టేసుకొని, అంటే లెఫ్ట్ షోల్డర్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకోండి, రైట్ షోల్డర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇట్లా అప్ అండ్ డౌన్ చేయాలంతే. ఇది వచ్చేసి మీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఊపిరి పీల్చుకోండి, పైకి లేచినప్పుడు ఊపిరి వదలండి, బాగా ఇట్లా బయటకి వదలండి. సో అప్పుడు భలే పెయిన్ తెలుస్తుంది మనకి. చూసారా అసలు నాకు ఎంత బాగా క్రష్ అవుతుందో ఆ పొట్ట, బెల్లీ ఫ్యాట్ అనేది. సో అది సెకండ్ది. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇది కూడా సింపులే, అంటే మీరు చేయండి, మీకు ఇది కష్టంగా అనిపిస్తే కామెంట్ చేయండి, నేను వేరే రకంగా అయినా చెప్తాను. సో ఇది వచ్చేసి జస్ట్ సేమ్ అలాగేనే సెకండ్ లాగానే, కాకపోతే లెగ్స్ పైకి ఇట్లా స్ట్రెయిట్ గా పెట్టేసి రెండు చేతులతో టచ్ చేస్తాం అంతే. ఇది చూసినంత ఈజీ కాదు, నేనైతే 10 చేసేటప్పటికి నాకు ఎఫెక్టివ్నెస్ తెలుస్తుంది. సో అది ఈ 3 అయితే మీరు రెగ్యులర్ గా చేయొచ్చు హ్యాపీగా. లేదు మాకు ఇవి కంఫర్ట్ గా లేవని చెప్పారంటే నేను వేరే రకంగా కూడా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వీడియోస్ లోనే. డే 8 లో వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కి పులిహోర తీసుకుంటున్నాను, అంటే లెమన్ రైస్ అన్నమాట. సో ఇది వచ్చి ముందు రోజు నిన్న కొంచెం రైస్ మిగిలిపోయింది, దాంతో నేను నిమ్మపండు వేసి ఇట్లా కలిపించేసి ఈ రోజు పొద్దున్నే తిరగబాటు పెట్టేసి లెమన్ రైస్ తీసుకున్నాను. ఎందుకు అది వేస్ట్ చేయడం అని. అదే కాకుండా నాకు కొంచెం వేరే ఏమి ప్రిపేర్ చేసేంత ఓపిక లేదు అది. సో లంచ్ వచ్చేసి నేను ఈ రోజు చెప్పాను కదా, నాకు ప్రిపేర్ చేసేంత ఓపిక లేదు ఈ రోజు కొంచెం ఎందుకో. అంతే నేను బిర్యానీ తీసుకొచ్చుకున్నాను, అంటే మా ఆయన ఈ రోజు బిర్యానీ తిందాం అన్నారు, అందుకని సరేలే ఓకే మనం ఎట్లాగో క్వాంటిటీ చూసుకుని తింటాం కదా, ఇంక ఇబ్బంది ఏముందని బిర్యానీ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి నేను చికెన్ ఎక్కువ తీసుకుంటాను, అంటే గ్రిల్డ్ చికెన్ అనమాట, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. ఈ రైస్ కొద్దిగానే తీసుకుంటాను. సో అది లంచ్ విషయము. సో నేను ఇది 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నా ఫుడ్ వచ్చేసి 10 o'clock స్టార్ట్ అవుతుంది. అంటే నేను నా ఈటింగ్ విండో, అంటే నేను తినే టైం ఏదంటే పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకే తింటాను. సో లంచ్ వచ్చేసి నేను 1:30కి అట్లా తీసుకుంటాను అనమాట. 1 to 2 ఈ మధ్యలోనే తీసేసుకుంటాను మోస్ట్లీ. ఆ తర్వాత ఈరోజు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకున్నాను వెజిటబుల్ జ్యూస్. తెలుసు కదా నేను డైలీ వెజిటబుల్ జ్యూస్ కూడా తీసుకోవాలి మన వెయిట్ లాస్ జర్నీలో అన్నది ఒక రూల్ పెట్టుకున్నాను. సో ఈ రోజు ఈవినింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి క్యారెట్, నెల్లికాయలు వాటితోనే చేసేసుకున్నాను. నెల్లికాయలు నిన్న చూపించాను కదా, నిన్న కూడా నేను నెల్లికాయలతోనే చేసుకున్నాను, ఎందుకంటే అవి నిన్న ఉన్నాయి నా దగ్గర, అవి తొందరగా పాడైపోతాయి కదా, అందుకని చెప్పి వాటిని ఎక్కువ వాడేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటది, బట్
ఓకే, నాకేమంత కష్టంగా అనిపించలేదు, అలవాటు అయిపోయింది నాకు. చిన్నప్పుడు అంటే కొంచెం ఈ నెల్లికాయలు ఇవన్నీ నాకు బాగా అలవాటే, నాకు అంత కష్టంగా ఏం అనిపించవు. సో అదనమాట. సో ఈవినింగ్ స్నాక్ తర్వాత ఏమైనా కొంచెం స్వీట్ క్రేవింగ్ ఉండింది ఈరోజు. సో అందుకని ఈ ఫూల్ మక్కన మీకు ఏదో వీడియోలో చెప్పుంటాను, ఈ 75 హార్డ్ ఛాలెంజ్ లోనే ఒక వీడియోలో ఏదో డేలో చెప్పుంటాను. దీంట్లో నేను జస్ట్ జాగరి అట్లా సెగ మీద కరిగించేసి అందులో ఫూల్ మక్కాన నెయ్యిలో వేయించేసి దాన్ని తీసుకొచ్చి ఈ బెల్లంలో కలిపేయడమే అనమాట. సో సూపర్ ఉంటది అసలు, క్యారమెల్ పాప్కార్న్ లాగా ఉంటది. ఈ మధ్య నేను అడిక్ట్ అవుతున్నానేమో అనిపించింది దానికి, ఈరోజు అంతా ఫుల్ దాని మీద క్రేవింగ్ ఉండింది. తర్వాత డిన్నర్ వచ్చేసి నేను కొద్దిగా వైట్ రైస్ పెట్టేసుకొని పులుసు ఉంటే పులుసుతో తినేసానండి. ఈరోజు అంతా రైసెసే అయ్యింది, పొద్దున మధ్యాహ్నం నైట్ మొత్తం రైసే అయ్యింది. కొంచెం బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది నాకు, కానీ నాకు కుదరలేదు. అంటే నేను స్పెసిఫిక్ గా ఏదైనా హెల్దీగా ప్రిపేర్ చేద్దాము అంటే నాకు ఓపిక లేదు ఈరోజు. సరేలే మనం క్వాంటిటీ కొంచెం తగ్గించి తీసుకుందాము పర్లేదులే అని చెప్పి నాకు నేనే ఓకే అని చెప్పేసుకొని ఈరోజు ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. నేను పొద్దున వాకింగ్ కూడా వెళ్ళలేదు కాబట్టి నా 8K స్టెప్స్ ఉంది కదా టార్గెట్, 8,000 అడుగులు అన్నది నేను సాయంత్రమే నడిచాను. 8,000 అంటే ఎంతసేపు పడుతుంది తెలుసా? దగ్గర 1.5 అవర్ పడుతుంది 8,000 స్టెప్స్ నడవాలంటే. అంటే 1 అవర్ పైనే పడుతుంది ఖచ్చితంగా. సో అంతసేపు మొత్తం నైటే వాకింగ్ చేశాను. సో అప్పుడు కొంచెం బెటర్ ఫీలింగ్ వచ్చింది. పర్లేదులే, ఈరోజు అంత రైస్ తీసుకున్నా సరే నేను కొంచెం వర్కౌట్స్ ప్లస్ వాకింగ్ ఎక్కువ చేశాను కాబట్టి ఫైన్లే అని అనుకున్నాను. అందుకని నేనేం డిప్రెస్డ్ ఫీల్ అవ్వలేదు. నేను ఇవెందుకు చెప్తున్నాను అంటే మీకు అట్లా ఎప్పుడైనా కుదరనప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి టెన్షన్ తీసుకోకండి, ఏం కాదు వన్స్ ఇన్ ఏ డే చేస్తే. సో ఈ రోజు మొత్తానికి నేను తీసుకున్న క్యాలరీస్ కూడా చూసేశారు కదా, అది ఈ రోజు వీడియో. ఇంకా డే 9 వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.